ప్రెగ్నెంట్ లేడీస్‌కు ప్రెగ్నెన్సీ టైంలో పుల్లటి పండ్లే ఎందుకు తినాలనిపిస్తుంది? జీర్ణశక్తి బాగా పెరిగి ఆహార నాళాలు, ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు రింగ్ ఫింగర్‌కి ఎందుకు 2 సార్లు చేపల కూర తింటే ఏమవుతుంది? మనం బాగా డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని సడన్‌గా డిస్టర్బ్ చేస్తే మనం యూజ్ చేసే పిల్లోని 2-3 ఇయర్స్‌కి ఒకసారి చేంజ్ చేయకపోతే కలిగే నష్టం ఏంటి? బర్త్డేస్కు కేక్ కట్ చేసినప్పుడు క్యాండిల్స్ ఊదొచ్చా? ఎముకల సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? వంట నూనె మళ్ళీ మళ్ళీ ఎందుకు వాడకూడదు? ఒక్క రాగి జావ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా? కొన్ని టాబ్లెట్స్ పై ఇలా నెంబర్స్ ఎందుకుంటాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకున్నాక, ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా అనిపిస్తే మీ సపోర్ట్ గా జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మా. మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందమ్మా. సో మర్చిపోకుండా లైక్ చేయండి అమ్మా. ఇక మనం టాపిక్ లోకి వస్తే ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా అమ్మా, మనం ప్రతిరోజు యూజ్ చేసే పిల్లోని ఎవ్రీ 2-3 ఇయర్స్ కు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కాలక్రమేణా మనం యూజ్ చేసే కొద్దీ ఆ పిల్లో షేప్ మారిపోయి మనకు మెడ నొప్పి కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఎప్పుడు చెమట వాసన వస్తుంది అనుకుంటాం, కానీ నిజానికి చెమటకు స్మెల్ అనేది ఉండదు. మరి ఎలా స్మెల్ వస్తుందని మీకు డౌట్ వచ్చిందా? అయితే చెమట మన చర్మరంధ్రాల నుండి బయటికి వచ్చి చర్మం మీద ఉండే బ్యాక్టీరియాతో కలవడం వల్ల స్మెల్ వస్తుంది. ఓకే ఓకే అర్థమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం బాగా డీప్ స్లీప్ అంటే మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని సడన్ గా డిస్టర్బ్ చేస్తే మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మరి మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకు వింటర్ సీజన్ లో దొరికే ఈ రేగు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఈ రేగు పండ్లు మన చర్మంపై ముడతలు తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఫ్యాక్ట్ నెంబర్ 5. వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసనను పెట్రిచో అని పిలుస్తారు. భూ వాతావరణం, వర్షపు నీరు, మొక్కలు వీటన్నిటి ప్రభావం వల్ల అలాంటి మంచి స్మెల్ వస్తుంది. నెంబర్ 5. మనం వీక్లీ 1 or 2 times చేపల కూర తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తింటే జీర్ణశక్తి పెరగడమే కాకుండా శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహార నాళాలు క్లీన్ అవడమే కాకుండా బ్లడ్ కూడా పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రెగ్నెంట్ లేడీస్కు ప్రెగ్నెన్సీ టైంలో పుల్లటివి తినాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆడవారికి ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. లైక్ బిహేవియర్ అండ్ హ్యాబిట్స్ లో కూడా రోజులు గడిచే కొద్దీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా బాడీలో చేంజెస్ జరిగే కొద్దీ టేస్ట్ బడ్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాని కారణంగా కొత్త ఆహారపు అలవాట్లు వస్తాయి. అయితే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ పులుపు తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో పులుపు తినడం ఎందుకు ఇష్టపడతారు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ హార్మోన్స్ లో వచ్చే చేంజెస్ వల్ల. సెకండ్ రీజన్ ఏంటంటే న్యూట్రిషనల్ నీడ్స్ అంటే పోషకాల అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే అవసరమో దానికి తగ్గట్టు కూడా ఆయా పదార్థాలు తినాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా పుల్లటి పదార్థాలు తినాలి అనిపిస్తే తమ బాడీకి విటమిన్ సి కావాలని అర్థం. ఫిష్ అండ్ స్ప్రౌట్స్ తినాలనిపిస్తే తమ బాడీకి విటమిన్ కే అవసరమైందని అర్థం. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వికారం, వాంతులు వస్తాయి. అలాంటి టైంలో పుల్లటి పదార్థాలు తింటే వికారం తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం రోజుకు 1 గ్లాస్ పాలు తాగడం వల్ల ఎముకల సమస్య ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. గర్భిణీ స్త్రీలు గర్భం సమయంలో తినకూడని కొన్ని ఫ్రూట్స్. అయితే వాటి వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూద్దాం. ఫ్రూట్స్ చాలా హెల్దీ అంటారు. అయితే చింతపండులో ఎక్కువగా ఉండే విటమిన్ సి వల్ల గర్భస్రావానికి కారణమయ్యే ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. నెంబర్ 2. బొప్పాయి పిండం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నెంబర్ 3. పైనాపిల్ గర్భాశయ సంకోచాలు కలిగే అవకాశాలున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11.
మనం చాలాసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది గమనించి ఉంటాం కదా, ఏంటంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకునే ప్రతిసారి వేరే ఫింగర్స్ కాకుండా ఒక రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలుకు మాత్రమే బ్లడ్ తీస్తారు కదా. ఇలా రింగ్ ఫింగర్ కే బ్లడ్ ఎందుకు తీస్తారు? దానివల్ల యూజ్ ఏంటి అంటే, మనం మన చేయి తాలూకు స్ట్రక్చర్ ని చూస్తే మన రింగ్ ఫింగర్ కు ఉండే నరం డైరెక్ట్ గా మన హార్ట్ కు కనెక్ట్ అయి ఉంటుంది. మిగిలిన ఫింగర్స్ కి కనెక్ట్ అయిన నరాలు దాని నుండి వచ్చిన వీన్స్. అందుకే హార్ట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా బ్లడ్ తీసుకోవడానికి రింగ్ ఫింగర్ నుండి వెళ్తుంది. అందుకే బ్లడ్ టెస్టింగ్ టైంలో రింగ్ ఫింగర్ నుండే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. రాగి జావ తీసుకోవడం వల్ల ఏ ఏ ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఎముకలను దంతాలను స్ట్రాంగ్ గా చేస్తుంది. నెంబర్ 2, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. నెంబర్ 3, రక్తహీనతను నివారిస్తుంది. నెంబర్ 4, షుగర్ ను అదుపులో ఉంచుతుంది. నెంబర్ 5, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెంబర్ 6, తక్షణ శక్తినిస్తుంది. నెంబర్ 7, క్యాన్సర్ల వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ ఎందుకు వాడకూడదంటే, మనకు తెలుసు కదమ్మా, ఆహార పదార్థాలు తయారు చేయడంలో వంట నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో నూనె లేకపోతే వంటగదిలో ఏ పని జరగదు. అయితే కొందరు పిండి వంటలకు వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుతుంటారు. ఇలా వాడడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా వాడడం వల్ల దీంతో క్యాన్సర్ తో పాటు గుండె జబ్బుల బారిన పడవచ్చంటున్నారు. అండ్ బ్రెయిన్ హెల్త్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మతిమరుపు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండట. ఫ్యాక్ట్ నెంబర్ 15. మనం కొన్ని టాబ్లెట్స్ లేదా క్యాప్సూల్స్ ని గమనిస్తే వాటిపై ఇలా నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇలా నెంబర్స్ ఎందుకుంటాయని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే అమెరికాలో తయారు చేసే ప్రతి మెడిసిన్ FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒకే కోడ్ లేదా నెంబర్స్ ను మెడిసిన్ అప్రూవ్ చేస్తున్నట్టు తీసుకోవాలి. మెడిసిన్ మీద కోడ్స్ FDA నుండి అప్రూవ్ చేసినవి అని మనం గుర్తుంచుకోవాలి. FDA ఒక్కొక్క మెడిసిన్ కు ఒక్కొక్క ప్రత్యేక నెంబర్ ఉన్న కోడ్ ఇస్తుంది. పర్టికులర్ కోడ్, షేప్, సైజ్ అండ్ కలర్ ఉన్న మెడిసిన్ పర్టికులర్ వ్యాధిని నయం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, మనం మన బర్త్డేస్ కు కేక్ కట్ చేస్తాం కదా, అలా కేక్ కట్ చేసినప్పుడు క్యాండిల్స్ ఊదుతాం కదా, అలా ఊదడం వలన కేక్ మీద 114% బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కేక్ మీద 114% బ్యాక్టీరియా పెరిగిపోతుందట. మరి ఈ ఫ్యాక్ట్స్ లో మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.